ఆధ్వర్యాన ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి విషయాలు, రైతులు చేస్తున్నటువంటి పోరాట విషయాలు, అనేక విషయాలు దేశమంతా ప్రభావితం అయిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం ఫలితంగా ప్రధానమంత్రి దిగొచ్చి మొత్తం యావత్ దేశానికి క్షమాపణ కోరి ఏదైతే నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొని వస్తున్నామో దాన్ని విరమించుకుంటున్నామో దాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ రద్దు ఆ ప్రకటన వరకే ఆగిపోయింది. తర్వాత భవిష్యత్తు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చేయకపోయిన కారణంగా మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము పునరాలోచించి వెంటనే వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా 40 చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 కోళ్లుగా కుదించినటువంటి చట్టాలు అయితే వాటిని కూడా విరమించుకోవాలి. అట్లా అనేక డిమాండ్లు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించింది, వ్యవసాయ కార్మికులకు సంబంధించింది, ఉపాధి హామీకి సంబంధించింది, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి దేశ ప్రజలు, రైతులు, కార్మికులు ఆధారంగా ఉన్నటువంటి చట్టాలు ఏదైనా వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. మోడీ గారు ఈరోజు ఈ దేశంలో అభివృద్ధి మీద చర్చ చేయకుండా ఈ దేశ అభివృద్ధి తాను ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేసిండో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కానీ, అందరికీ ఇళ్ళు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ సంస్థలు బలోపేతం చేస్తామనే విషయాలు కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మొత్తం దేశ యొక్క ఆస్తినంతా కూడా దేశ సంపదని లేదు దేశంలో శ్రమజీవుల యొక్క సంపద మొత్తం కూడా అయిపోతుంది. కొద్దిపాటిగా ఉన్నటువంటి టాటా, బిర్లా, అంబానీ, ఆదాన్లకు కూడబెట్టే ప్రయత్నం ఒక భాగము. మరోపక్క ఈ దేశ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా మొత్తం ప్రజానికం యొక్క ఆలోచన అంతా కూడా మూఢనమ్మకాలు, దేశభక్తి, మూఢనమ్మకాలు, దేవుడు, మతము, కులము, సిఏఏ, ఎన్ఆర్సీ ఇట్లాంటి దానిలో చుట్టూ తిప్పి అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, మోడీ యొక్క ఆర్థిక విధానాల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా మనం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఏదైతే రైతాంగం చేస్తున్న ఉద్యమం చాలా న్యాయమైనటువంటి ఉద్యమం అని చెప్పి ఈరోజు మన దేశమే కాదు ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా మోడీ మాత్రం ఇక్కడ ప్రధానమంత్రి కానీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా, వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు మొత్తం వాటన్నిటి కూడా పక్కన పెట్టి ఈరోజు దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, మసీదుల పేరుతోన, హిందూ ముస్లిం పేరుతోన ఇట్లాంటి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ రేపు ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ అధికారం రావాలనే ఆలోచన తప్ప దేశ ప్రజల గురించి ఏ ఒక్క ఆలోచన ఈరోజు ప్రధానమంత్రి చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఎస్కేఎంగా లేదు ఎస్కేఎం అన్ని ప్రజా సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నీవు ఏదైతే నల్ల చట్టాలు తెచ్చావో వాటన్నిటిని విరమించుకోవాలి. ఆ చట్టాలకి వస్తే రేపు భవిష్యత్తులో దేశంలో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది, రైతాంగం ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. లేదు వ్యవసాయ కూలీలకు పని దొరకక వాళ్ళకి గిట్టుబాటు ధర రాక, కూలీ రాక రానున్న కాలంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి విరమించుకోవాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వ్యవసాయ చట్టాలు వస్తే ఉన్నటువంటి వ్యవసాయం మొత్తం కూడా, వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పోయి రైతులందరూ కూడా రైతాంగం అంతా భిక్షగాలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగే మహాపడావ్ కార్యక్రమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వెంటనే తాను ఏదైతే తీసుకొచ్చినటువంటి నల్ల చట్టంలో వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయాలి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించింది పంటల గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలి. గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఉపాధి కూలీ 150-100 రూపాయలకు మించి పడడం లేదు. 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి ప్రజలకు కూలీలకు సంబంధించినటువంటి ఏదైతే చట్టంలో వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలతో భాగంగా మన జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో పాల్గొన్న అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు ఇస్తున్నాను.